అందరికీ ప్రైజ్లో మా డాడీ వాకింగ్ చెప్తున్నారు. అందరూ సబ్స్క్రైబ్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్స్. దేవుని యొక్క వాక్యములోనికి వెళ్దాం. దావీదు రాసిన కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము 5వ వచనము. దేవా నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గలవారి స్వాస్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. ఇంకొకరు చదవండి. 61:5. దేవా నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గలవారి స్వాస్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. చాలు. భక్తుడైనటువంటి దావీదు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. దేవా నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. మనిషి దేవుడి దగ్గర మొక్కుబడి చేసుకుంటారు. తెలుసా మీకు? కొంతమంది అడుగుతాం, అరే ఏరా ఇంత జిత్తంతా పెంచేసుకున్నావు, ఏరా గడ్డలంతా పెంచేసుకున్నావు అని అడిగితే ఏమంటారు? మొక్కుంది, మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాలి అంటారు. అమ్మ అంటున్నారా? అందరు చేతుల పైకి దేని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ అర్థమవుతుందా? మొక్కు అంటే అర్థం ఏంటంటే దేవుడి దగ్గర ఒక ఒడంబడిక, ఒక మాట ఇస్తామన్నమాట. ఏమంటే ఇదిగో పలానా పని దేవుడు నాకు చేసి పెడితే నేను దేవునికి ఇది ఇస్తాను, నేను దేవునికి ఇది అర్పిస్తాను అని చెప్పుకోవడాన్ని మొక్కుబడి అని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తూ ఉంది. ఆ ప్రకారముగానే మనుషులు కూడా దేవుని దగ్గర మొక్కుబడులు చేసుకుంటారు. చేసుకుంటారా చేసుకోరా? ఖచ్చితంగా చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొక్కుబడులు చేసుకుంటారు దేవుని దగ్గర. వారికి ఇష్టం వచ్చినటువంటి వాటిని బట్టి దేవుడి దగ్గర అడుగుతారు. ఇదిగో నేను ఇలా ఉంటాను, ఇలాగ నాకు చేస్తే మీరు ఇలా చేయండి అని దేవుడు కూడా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ మొక్కుబడి చేసినటువంటి మొక్కు ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి ఎలా పాటించాలి, ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి మలాకి గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనము. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. చాలు. ఇక్కడ చేసుకుంటున్నటువంటి మొక్కుబడికి మనిషి ఎలా ఉండాలంటే దేవుడి దగ్గర అదే మొక్కుబడిని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి దగ్గర మొక్కుబడి చేసుకున్న దానిని మరలా మార్చకూడదు. అమ్మ తెలుసా? చాలాసార్లు ఏం చేస్తామంటే వాటిని మారుస్తూ ఉంటాం. అది కాదు ప్రభువా, ఇది ఇలా కాదు ప్రభువా, అలాగా, అలా కాదు ప్రభువా, ఇలాగా, ముందు అలాగ అన్నాను కానీ అలా కాదు ఇప్పుడు చెప్పిందే అని చెప్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే తన ఘనమైన అది కాదు, చూడండి, తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని. మీ దగ్గర ఒక గొర్రెల మందు ఉంది. గొర్రెల మందులో నువ్వు దేవుని దగ్గర అన్నావు, ఇదిగో నేను మీరు నాకు ఇచ్చినటువంటి గొర్రెల మందులో నేను మగదానిని మీకు అర్పిస్తాను అని దేవుడి దగ్గర మొక్కుబడి చేసుకున్నావు. నువ్వు మొక్కుబడి చేసుకున్న తర్వాత నీకు ఆ పుట్టినటువంటి గొర్రెల మందులు ఎక్కువగా ఆడవు పుట్టాయి.
ఎక్కువగా ఆడపుట్టే నువ్వు అమ్మేటప్పుడు కూడా మగవి ఎక్కువ రేటుకు వస్తూ ఉన్నాయి, ఆడవి తక్కువ రేటుకు వస్తూ ఉన్నాయి. అప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే ఇది మగది కాబట్టి ఎక్కువ రేటుకు వస్తుంది, ఎక్కువ రేటుకు వచ్చినది దేవునికి అర్పించకుండా దేవునికి ఎలాగే ఇస్తానన్నాను కాబట్టి ఆడవాటిని నేను అర్పిస్తాను అని నిర్ణయం తీసుకొచ్చా. దేవుడి దగ్గర నువ్వేమనుకున్నావు? నీ మగవాటిని, నీ కడుపును పుట్టినటువంటి నీ బిడ్డను దేవునికి ఇస్తాను అని చెప్పినప్పుడు వాటిని మరలా తిరిగి మార్చడానికి వీలు లేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. ఎవరైతే ఆ మొక్కుబడిని మార్చుతాను అనుకుంటూ ఉన్నారో ఆ మార్చేటువంటి వ్యక్తి శాపగ్రస్తుడు. ఎప్పుడు కూడా దేవుడి దగ్గర చేసుకునేటువంటి ఆ మొక్కుబడికి దాన్ని మార్చకూడదు. అర్థమవుతుందా? దాన్ని ఎప్పుడూ మార్చకూడదు. దేవుడి దగ్గర నువ్వు ఏ నిర్ణయం అయితే తీసుకున్నావో ఆ నిర్ణయానికే నువ్వు కట్టుబడి ఉండాలి. ఒకవేళ కట్టుబడి ఉండకపోతే ఏమవుతుందో చూద్దాం, అది కూడా ఉంది. కానీ ఇప్పుడు దానిని మార్చకూడదు. ఒకవేళ మార్చితే మాత్రం నువ్వు శాపగ్రస్తమైనటువంటి వ్యక్తివి. అయితే బైబిల్ గ్రంథంలో లేవ్యకాండము 22వ అధ్యాయము 21వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. ఒకడు మొక్కుబడిని చెల్లించుటకే గాని స్వేచ్ఛార్పణమును అర్పించుటకే గాని సమాధాన బలి రూపకముగా గోవునైనను గొర్రెలనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరించబడినట్లు దోషము లేనిదే ఉండవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర మొక్కుబడి చేసుకునే దాన్ని బట్టి కానీ నువ్వు అర్పణములు అర్పించే దాని విషయంలో కానీ నువ్వు చెల్లించేది ఎలాగుండాలో తెలుసా? శ్రేష్టమైన దానిని దేవుని దగ్గర అర్పించడానికి ఒప్పుకోవాలి. మొక్కుబడి చేసేటప్పుడు కూడా నేను ఇస్తాను అనేది కూడా దేవునికి ఎలాంటిది ఉండాలి? కుంటిది, గుడ్డిది, మూగది, ఉపయోగపడనిది అలాంటి వాటిని దేవునికి అర్పిస్తాను అని మొక్కుబడి చేసుకోకూడదు. అర్థమవుతుందా? మొక్కుబడి చేసుకునేది, అర్పణలు చెల్లించేది శ్రేష్టమైన వాటిని అర్పించాలి. హల్లెలూయా. ఉపయోగపడేవి, పరిశుద్ధమైనవి, శ్రేష్టమైన వాటిని దేవుని దగ్గర మొక్కుబడి చేసుకునేటప్పుడు అది ఇవ్వాలి. అంతే తప్ప ఉపయోగపడనిది ఏది కూడా దేవుడి దగ్గర మొక్కుబడి చేసుకోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అంటాం కదా, ఒక కుంటోడు కానీ గుడ్డోడు కానీ పుట్టాడు అనుకోండి, ఏం చేస్తాం? ఇన్ని దేవుడికి ఇచ్చేస్తాను, ఈ కాలు బాగుపడితే, ఈ కన్ను బాగుపడితే దేవుడికి ఇచ్చేస్తాను. దేవుడు అలాంటిది అడిగాడా? మనము ఎలాంటి మొక్కుబడులు చేస్తామంటే ఏదో బాగోలేనిది, అందవికారమైనది ఏదైనా వచ్చేసింది అనుకో, వచ్చిందాన్ని ఏమంటాం? వాటిని దేవుడికి ఇస్తాను అని చెప్తూ ఉంటారు. అలాంటిది దేవుడి దగ్గర మన మొక్కుబడి ఎలా ఉండాలి? శ్రేష్టమైన దానిని, పరిశుద్ధమైన దానిని దేవునికి మొక్కుబడిగా చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానయ్యక వాడు బ్రతుకు దినములన్నిటిని నేను వానిని యెహోవానగు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు చాలు. ఇక్కడ హన్నా అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమెకి చాలా సంవత్సరాలు పిల్లలు లేరు. పిల్లలు లేకపోయేసరికి ఆమె చాలా మనోవేదన గలదై దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది. దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆమె ఒక మొక్కుబడి చేసుకుంటూ ఉంది. ఏమంటుందంటే, ఇదిగో ప్రభువా, నాకు కానీ ఒక మగ కుమారుని కానీ ఇచ్చినట్లయితే వానికి తల మీద క్షౌరపు కత్తిని వేయకుండా, తల కత్తిరించకుండా అతన్ని అలాగే ఉంచి అతన్ని
ఆ దేవాతి దేవుని మందిరంలోనే నేను విడిచిపెట్టేస్తాను అని ఆమె ఒక మొక్కుబడి దేవునికి చేసుకుంది. అప్పటికి పిల్లలు ఉన్నారా? లేరు. పిల్లలు పుట్టకముందే ఆ మొక్కుబడి దేవుని దగ్గర చేసుకుంది. ఒకవేళ మీరు నాకు ఒక కుమారుడిని ఇస్తే అంటూ ఉంది. అంటే దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నటువంటి ఈమె శ్రేష్టమైన దాన్ని ఇస్తానంటుందా, ఉపయోగం లేని దాన్ని ఇస్తానంటుందా? చాలా శ్రేష్టమైనది. మగవాడు, అది కాక ఎన్నో సంవత్సరాలు పిల్లల లేక ఇవ్వబోతున్నటువంటి ఆయనని ఇచ్చేస్తాను అంటూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మొక్కుబడిని మనిషి ఎలా చెల్లించాలయ్యా అంటే చూడండి, బైబిల్ గ్రంథంలో ఆమె మొక్కుబడి చేసుకుంది కదా, ఆమె మొక్కుబడిని ఎలా చెల్లిస్తుందో చూడండి. 1వ అధ్యాయం 20వ వచనం. గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు, చూడండి, ప్రార్థన చేసింది. ఏమని? మొక్కుబడి చేసుకుంది. నాకు ఒక కొడుకుని ఇస్తే నేను యెహోవాకు ఇస్తాను అని చెప్పింది. చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమెకి దేవుడు ఏం చేశాడు? గర్భాన్ని దేవుడు తెరిచాడు. దేవునికి స్తోత్రం. ఎన్నో సంవత్సరాల నుంచి తెరవబడినటువంటి ఆ గర్భము తెరవబడిందంట. అయితే ఒక కుమారుడు కూడా దేవుడు అనుగ్రహించాడంట. అనుగ్రహించినప్పుడు ఏమైంది? చదవమ్మా. నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితను అనుకొని వానికి సమూయేలని పేరు పెట్టింది. చూడండి, ఆమె ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు తనకిచ్చినటువంటి కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకుంటుంది. జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఏం జ్ఞాపకం చేసుకుందో తెలుసా? నేను మొక్కుకొనినా. అమ్మ, అర్థమవుతుందా? కొడుకు పుట్టిన వెంటనే ఏం మర్చిపోతారు అసలు? దేవుడితో ఏ మొక్కుబడి చేశామో ఆ మొక్కుబడి మర్చిపోతారు. ఎందుకంటే దేవుడి దగ్గర చాలా విషయాల కొరకు మనం అడిగినప్పుడు కొన్ని విషయాలు కొన్ని దినాల తర్వాత ఇస్తాడు. ఇచ్చినప్పుడు దేవుడి దగ్గర ఏ మొక్కుబడి చేసుకుని ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన అంతా కూడా మర్చిపోతాం. అవునా కదా? అది మన జీవితాల్లో చాలాసార్లు జరిగింది. కానీ హన్నాకు కొడుకు పుట్టిన వెంటనే ఏం జ్ఞాపకం చేసుకుందో తెలుసా? నేను దేవుడి దగ్గర ఒక మొక్కుబడి చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మొక్కుబడి చేసుకున్నాను. ఆ మొక్కుబడిని బట్టి అంటుంది, చూడండి, గనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితను అనుకొని వానికి సమూయేలని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, ఈమె మొక్కుకున్నప్పుడు ఇందాక మనం ముందు వచనాలు చదివాం. ఏమంటే, ఇదిగో నేను అతనికి క్షౌరపు కత్తి వేయకుండా ఆయనని దేవుని మందిరములోనే విడిచిపెట్టేస్తాను అని మొక్కుకుంది. అమ్మ, అర్థమవుతుందా? అమ్మ, మొక్కుబడిని కూడా మనం ఎలా చెల్లించాలో చూడండి. దేవుడి దగ్గర చేసుకున్నటువంటి మొక్కుబడి ఎలా చెల్లించాలో. ఈమెకు దేవుడు ఇవ్వాలనుకున్న దానిని ఇచ్చిన తర్వాత హన్న ఆ గర్భం నుంచి వచ్చిన ఆ శిశువును చూసి మొక్కుబడిని జ్ఞాపకం చేసుకుంది. ఆ మొక్కుబడిలో ఏమని జ్ఞాపకం చేసుకుంది అయ్యా అంటే, ఆయనకు ఉన్నటువంటి తలను కత్తిరించకూడదు, ఆయన ఎక్కడ పెట్టేయాలి? మరలా దేవుని మందిరంలోని దేవునికే వాటిని అప్పగించేయాలి. అయితే కొడుకు పుట్టాడు కానీ ఇంకా ఇవ్వలేదు. కొడుకు తల్లి తండ్రి దగ్గర ఉన్నారు. అయితే ఈ యొక్క భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏం చేస్తారంటే ప్రతి ఏటా కూడా దేవుని మందిరంకి వెళ్ళి వారు మొక్కు చెల్లించుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా. అలాగే సంవత్సరం అయింది, కొడుకు పుట్టాడు, ఎదిగాడు, 1 సంవత్సరం అయి ఉంటుంది. అయిన తర్వాత ఇప్పుడు ఉదాహరణకు దేవుని దగ్గరికి భార్యాభర్తలు వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్ళారు? ఏటేటా వెళ్ళేవారు కాబట్టి వెళ్ళారు. ఏటేటా వెళ్ళారు అంటే సంవత్సరం ప్రారంభంలో వెళ్ళారు అనుకుందాం. దేవుడు దర్శించాడు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె గర్భం ధరించింది. 9 నెలల తర్వాత కొడుకు పుట్టాడు. మరలా సంవత్సరం అయిన తర్వాత మరలా వెళ్ళాలి. అవునా? వాళ్ళు ఏటేటా వెళ్తారు. అంటే సమయాలకి ఎన్ని నెలలు అయి ఉంటుంది? మరలా వెళ్ళేసరికి 10, 11, 12. అవును, అంతేనా? ఒక 3 నెలలు అయి ఉంటుంది. మరలా వెళ్ళవలసిన సమయం వచ్చింది. అందుకే ఆ ఎల్కానా అంటే హన్నా యొక్క భర్త అంటున్నాడు, ఇదిగో
ఏటేటా మనం దేవునికి బలి అర్పిస్తాం కదా, మరలా ఈ సంవత్సరం కూడా వెళ్దాము అన్నాడు. చూడండి 21వ వచనం. ఎల్కానాను అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా బలి అర్పించుటకును మొక్కుబడి చెల్లించుటకును పోయిరి. అయితే హన్న బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను. దేవుడి దగ్గర మొక్కుబడి ఏం చేసుకుందో తెలిసిమే. ఇదిగో అతని తల మీద క్షౌరపు కత్తి వేయించును, కత్తిరించిన తల, వీడిని నా నుంచి పాలు ఎప్పుడైతే విడిచిపెడతాడో అప్పుడు దేవుడి మందిరంలో నేను విడిచిపెడతానని మొక్కుబడి చేసుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆమె ఎంత కాలము మొక్కుబడి చేసుకుందో, ఎప్పుడు వెళ్ళాలని నిర్ణయించుకుందో అదంతా కూడా దేవుడి దగ్గరే నిర్ణయించుకుంది. ఆ ప్రకారముగానే వీళ్ళు ప్రతి సంవత్సరం ఏటాట వెళ్ళినప్పటికీ కూడా దేవుని మందిరానికి ఈమె మరలా వెళ్ళవలసి వచ్చినప్పటికీ కూడా ఆమె తన కుమారుడిని తీసుకెళ్ళదు. ఎందుకో తెలుసా? ఇదిగో నేను నా కుమారుడిని దేవుని మందిరానికి తీసుకెళ్ళానంటే నేను దేవుడి దగ్గర మొక్కుబడి చేసుకున్న ప్రకారముగా అక్కడ నేను విడిచిపెట్టి నేను వచ్చేస్తాను అనేటువంటి మొక్కుబడి చేసుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే తన భర్త చెప్తూ ఉన్నాడు, మనం ఏటేటా మొక్కుబడికి వెళ్తూ ఉంటాం కదా, మనం ఏటేటా బళ్ళు అర్పించడానికి వెళ్తూ ఉంటాం కదా, రా అనగానే ఆమె అన్నది, నేను రాను, మీరు వెళ్ళండి అన్నది. దేవునికి స్తోత్రం. అంటే మొక్కుబడి అనేది భార్య ఇష్టము, భర్త ఇష్టం. ఇక్కడ భార్య మొక్కుబడి చేసుకుంది. భార్య చెప్తుంది నేను రాను. ఇక్కడ భర్త దగ్గరకు వచ్చేసరికి భర్త పిలుస్తూ ఉన్నాడు భార్యని, రా మనం వెళ్దామని. భర్త మొక్కుబడి చేసుకున్నాడు, మనం ఏటేటా వెళ్తాం కదా అని. అర్థమవుతుందా? దేన్నైనా దేవునికి అర్పించాలనుకున్నప్పుడు మన బిడ్డలను మనముగా ఏదైనా దేవుని దగ్గర మొక్కుబడి చేసుకోవాలనుకున్నప్పుడు నీ ఇష్టము, నీ మొక్కుబడి దేవుడే చూస్తాడు. అర్థమవుతుందా? కుటుంబముగా కాదు, ఎవరు వ్యక్తిగతముగా వారు దేవుడి దగ్గర ఆ మొక్కుబడి చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోనా గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు. యోనా గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. నేను మొక్కుకొనిన మొక్కుబడులను చెల్లింపక మానును. యెహోవా యొద్దనే రక్షణ దొరికినని ప్రార్థించెను. తర్వాత చూడండి, ఇది ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు? మత్స్యం యొక్క చేప యొక్క కడుపులో ఉండి యోనా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? 9వ వచనంలో, నేను మొక్కుకొనిన మొక్కుబడులను చెల్లించక మానను అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే అప్పటికే యోనా ఒక గొప్ప అగాధములో ఉండిపోయానని, నన్ను ఎవరు తప్పించలేరని, దేవుడు తప్ప నాకు వేరొక మార్గము లేదు అని ఆయన ప్రార్థన చేస్తూ చివరిగా ఈ మాట అంటున్నాడు, నేను మొక్కుకొనే మొక్కుబడులను చెల్లించక మానను. అంటే యోనా కూడా దేవుడి దగ్గర మొక్కుబడి చేసుకొని ఉన్నాడు. ఏమని మొక్కుబడి చేసుకున్నాడు తెలుసా? ఇదిగో ప్రభువా, మీరు నన్ను మీ పనివానిగా ఏర్పరచుకున్నారు కదా, మీరు ఎక్కడికి చెప్తే అక్కడికి నేను వెళ్తాను, మీరు ఎవరికి చెప్పమంటే వాళ్ళకి నేను చెప్తాను. కానీ చేశాడా? నినివే వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషు పారిపోతూ ఉన్నాడు. ఈయన మొక్కుబడి ఏంటి? ఇదిగో దేవుడి దగ్గర ఒక తీర్మానం చేసుకున్నాడు, ప్రభువా మీరు నన్ను పనివారుగా పెట్టారు కాబట్టి మీ నోటి నుంచి ఏ మాట అయితే వస్తుందో ఆ మాట ఆ దేశానికి వెళ్ళి ఆ ప్రజలకు చెప్తానన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు? చెయ్యకుండా పారిపోతూ ఉన్నాడు. కాబట్టి ఆయనకి చాలా శ్రమలను చూపించాడు. అగాధములోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ బాధను అనుభవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు దేవుని దగ్గర మనం చేసుకున్నటువంటి మన మొక్కుబడిని మనము దేవుడి దగ్గర తీర్చుకొనకపోతే ఏం చేస్తాడు? దేవుడు శ్రమల పాలు చేస్తాడు. చాలామంది ఎందుకు లోకములో ఉన్నటువంటి చాలామంది చూడండి, చాలామంది ఎందుకు ఏదైనా కష్టం వచ్చిందనుకో, ఆ కష్టానికి సాదృశ్యంగా వాళ్ళు ఏం చెప్తారంటే మొక్కుబడి ఉంది, అక్కడికి వెళ్ళి తీర్చుకోలే అంటారు.
విన్నారు ఎప్పుడైనా? ఏదైనా శ్రమ కానీ ఇబ్బంది కానీ వచ్చినప్పుడు ఆ మొక్కెళ్ళాలమ్మా, అక్కడ మొక్కుబడి తీర్చుకోలేదమ్మా, అక్కడ తలనీలాలు ఇవ్వాలమ్మా అంటారు. అన్ని జనులైనటువంటి వారు చక్కగా గ్రహిస్తూ ఉన్నారు. ఇక్కడ యోనాతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను మొక్కుబడులు కలిగి ఉన్నాను, కానీ ఆ మొక్కుబడి ఆయన నెరవేర్చటం లేదు. చూడండి అతని గురించి ఏమని రాబడిందో చదవమా. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయిగా. చూడండి ఎప్పుడు పడేసింది? ఎప్పుడైతే ఇదిగో నా మొక్కుబడులను నేను తీర్చుకుంటానని దేవుని దగ్గర అడిగాడో వెంటనే ఏం చేశాడు? దేవుడు ఆ నోట్లో నుంచి కక్కేసినట్లుగా బయటికి ఆ యోనాని బయటికి పంపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితాల శ్రమలు నీ మొక్కుబడి నీవు దేవుడి దగ్గర కొన్ని మొక్కుకొని వాటి ప్రకారముగా నువ్వు జీవించలేనప్పుడు కూడా నీ జీవితాల్లో శ్రమలు వస్తాయి. మరి ఆ శ్రమల నుంచి విడిపించబడాలి అంటే మరలా వాటిని జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నేను ఇలాగ నీ దగ్గర ఉండాలనుకుంటున్నాను, ఇలా జీవించాలనుకుంటున్నాను, ఇలా బ్రతకాలనుకున్నాను, వాటిని నేను మర్చిపోయాను, తిరిగి మరలా నేను ఉండాలనుకుంటున్నాను అన్నప్పుడు దేవుడు మరలా నీ కొంత విడుదలను దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడ్ల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము. అమ్మ అర్థమవుతుందా? దేవునికి మొక్కుబడి చెల్లించాలనుకున్నప్పుడు ఏమన్నాడు? ఏం చేయకూడదు? మనము ఎప్పుడు ఆలస్యం చేసుకోకూడదు, ఎప్పుడు ఆలస్యం చేయకూడదు. ఒకవేళ మన బిడ్డలను ఇవ్వాలనుకున్నాం అనుకోండి, ఏం చెప్తాం మనము? 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఇస్తాం, లేకపోతే చదువు అయిపోయిన తర్వాత ఇస్తాను, లేకపోతే ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఇస్తాను, లేకపోతే పెళ్ళి అయిపోయిన తర్వాత ఇస్తాను. అన్న ఏం చేసింది? ఇంకా తల్లితో ఇంకా సంబంధం లేదు అంటే పాలు తాగడం ఆపేస్తే ఇంకా చాలు, తన మట్టుకు తాను బ్రతకగలడు అని నిర్ణయించుకున్న వెంటనే ఆమె ఇచ్చేసింది. అందుకే మొక్కుబడి చేసుకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఆలస్యం చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడంటే, బుద్ధిహీనత యందు ఆయనకి ఇష్టము లేదు, నీవు మొక్కున్న దాన్ని చెల్లించుము, నీవు మొక్కుని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. అర్థమవుతుందా? దేవుడి దగ్గర మొక్కుకొని ఆలస్యం చేస్తూ ఉంటాం. అయితే నువ్వు మొక్కుకొని ఆ మొక్కుబడి చెల్లించడం కంటే నువ్వు అసలు మొక్కుబడి చేసుకోవడమే మేలు అంటున్నావు. అసలు మొక్కుబడి చేసుకోవద్దు దేవుడి దగ్గర. అర్థమవుతుందా? దేవుడి దగ్గర మనం చాలాసార్లు ఇలాగని తీర్మానాలు చేసేస్తూ ఉంటాం. ఆ మాటలు చాలా విలువైనవి దేవుని దగ్గర. ఎందుకు చెప్పమంటారా? దేవుడు ఏదైనా ఒక మాట మనకి ఇచ్చాడు అనుకోండి, మనం ఎలాగ వదలకుండా, ప్రభు నాకు కలిగిస్తానన్నా కదా ప్రభు, మాట ఇచ్చా కదా ప్రభు అని అడుగుతాం. మరి నీవు దేవుడి దగ్గర మాట ఇచ్చినప్పుడు ఆయన అడగడా? అర్థమవుతుందా? ఖచ్చితంగా అడుగుతాడు. ఆయన ఖచ్చితంగా అడుగుతాడు. ఎందుకు అడగడు? నీవు నా దగ్గర మాట ఇచ్చావు కాబట్టి అది నువ్వు నెరవేర్చని అడుగుతాడు. మనం ఎలాగైతే దేవుడి దగ్గర పట్టు వదలకుండా దేవుడు ఇచ్చినటువంటి మాటలు పట్టుకొని, ప్రభా నువ్వు ఇలా చేస్తానన్నా కదా, నాకు ఎందుకు చేయి ప్రభా, చేయండి, వారి జీవితాల్లో చేశారు కదా, నా జీవితాల్లో చేయండి అని మనం అడుగుతూ ఉంటాం కదా. మరి అలాగ అడిగినప్పుడు మనము కూడా చాలాసార్లు దేవుని దగ్గర ఒడంబడిక చేసుకొని మొక్కుబడి చేసుకున్నప్పుడు ఆయన అడుగుతాడు. అందుకే అంటున్నాడు, ఒకవేళ మీరు ఆ యొక్క మొక్కుబడి చేసుకుని ఏదో గాబరాగా ఆతృతగా చేసేసుకున్నారేమో, అలాంటి వారితో అంటున్నాడు, ఇదిగో నీ మొక్కుబడిని నేను స్వీకరిస్తున్నాను, నువ్వు ఎప్పుడు ఏ మాట అడిగినా నేను స్వీకరిస్తాను, ఏటి చెప్పినా. అయితే వాటిని నీవు నెరవేర్చే వ్యక్తిగా నీవు ఉండాలి, అంతేగాని నెరవేర్చకుండా మాత్రము ఉండకూడదు. అందుకే నువ్వు నెరవేర్చలేకపోతూ ఉన్నావు కాబట్టి అలాంటి వారు ఎలాగుండాలో తెలుసా? అసలు మొక్కుబడి చేసుకోకుండా ఉంటే చాలా మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడండి చూడండి, నీ దేహమును శిక్షకు లోపరిచినంత పని. చూడండి అర్థమవుతుందా? నీవు
నీవు మొక్కుబడి చేసుకొని చెల్లించకపోతే, నువ్వు ఆలస్యం చేస్తే దేవుడు నీ శరీరానికి నష్టాన్ని కలుగు చేస్తాడంట. ఎవరైతే మొక్కుబడి చేసుకొని వాటిని చెల్లించకుండా ఉంటూ ఉన్నారో వారి శరీరానికి నష్టాన్ని. చూడండి, నీ దేహమునకు శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన జరిగించొద్దు. నీ నోటితో ఎందుకు చెప్పేస్తూ ఉంటావు? ప్రభా, నేను ఎలా చేసేస్తాను, నేను ఇలా చేసేస్తాను, అలాగిచ్చేస్తాను, ఇలా ఇచ్చేస్తాను, నీ దగ్గర ఇలా ఉంటాను, అలా ఉంటానని నీ నోటి దురుసును బట్టి అనేసావు అనుకో, అది నువ్వు నెరవేర్చలేదు అనుకో, దాన్ని బట్టి దేవుడు నీ శరీరానికి గాయాలను, అనగా వ్యాధులు, రోగములు, యాక్సిడెంట్లు, దెబ్బలు, ఇలాంటివన్నిటినీ కూడా దేవుడు నీ జీవితాల్లో కలుగు చేస్తాడు. అందుకే అలాంటప్పుడు దేవుడి దగ్గర ఏదైనా తీర్మానాలు చేసుకోవాలన్నా, ఏదైనా ఓడంబడికి చేసుకోవాలన్నా కొంచెం ఆలోచించుకొని దేవుడి దగ్గర నిర్ణయాన్ని తీసుకోవాలి తప్ప, మనకి అవకాశం వచ్చింది కదా అని లేచి నిలబడి మనం కూడా దేవుడి దగ్గర చాలాసార్లు మొక్కుబడులు చేసేసుకుంటాం. దానివల్ల మన శరీరానికి నష్టమా? ఏమన్నాడంటే, నీ దేహమునకు శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన జరగనీయకము, అది పొరపాటు చేత జరిగినని. చూసారా, అన్నేస్తాము, అనేసిన తర్వాత ఏమంటా, అది పొరపాటున అనేసానండి, అది పొరపాటున అనేసానండి. కాదు, నీ నోటి ద్వారా అన్నావు అంటే అది అవునంటే అవునన్నట్టుగానే దేవుడు తీసుకుంటాడు, కాదు అంటే కాదు అన్నట్టుగానే తీసుకుంటాడు. నువ్వు చెప్పేసిన తర్వాత కూడా కాదు అనడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సామెత గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనము, 25. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మృక్కు కన్న దాని తర్వాత దాన్ని గూర్చి చాలు. అనాలోచనతో ఎప్పుడు కూడా మొక్కుబడులు చేసుకోకూడదు. అర్థమవుతుందా? వివేచన లేకుండా, జ్ఞానం లేకుండా దేవునికి ఇది చేసేస్తానండి, దేవునికి ఇది ఇచ్చేస్తానండి, దేవుని దగ్గర ఎలాగుంటానండి అని ఎప్పుడు కూడా దేవుని దగ్గర చెప్పకూడదు. దేవునికి స్తోత్రం అంటూ ఉన్నాడు. చూడండి, వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మొక్కుకొనిన తర్వాత దానిని గురించి విచారించుటయు అతనికి గురియగును అంటారు. దేవుడి దగ్గర తీర్మానం చేసేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత, అనవసరంగా నేను ఇలాగ ఉంటానని చెప్పాను, అనవసరంగా నేను ఇది ఇచ్చేస్తానని చెప్పాను. దానివల్ల ఏమన్నాడు, మనిషికి అది ఉరి, అంటే శరీరానికి గాయము. అందుకే ఎప్పుడు కూడా మనము మాట అనేది ఎప్పుడు కూడా ఇచ్చేయకూడదు దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 116వ అధ్యాయం 14వ వచనం. కీర్తనల గ్రంథం 116వ అధ్యాయం 14వ వచనం. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. చాలు. దేవుని దగ్గర మొక్కుబడి ఎలా తీర్చుకోవాలంటే, దొంగచాటుగా వారికి కనబడకుండా వీరికి కనబడకుండా దేవుని దగ్గర మొక్కుబడి చెల్లించకూడదు. ఎలా చెల్లించాలి? అందరి సముఖములోనే మొక్కుబడిని చెల్లించుకోవాలి. మనం ఏదైతే మొక్కుకున్నామో ఆ మొక్కుబడిని చెల్లించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆది కాండము 28వ అధ్యాయము, ఆది కాండము 28వ అధ్యాయం నేను ముగిస్తాను. ఆది కాండం 28వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదామా. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటు రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగాడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలకరెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమున అంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండరి. అప్పుడు చాలు. ఇక్కడ చూడండి, యాకోబు తన తండ్రి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయి ఒక చోటన రోజంతా ప్రయాణం చేసి చీకటి అయిపోయేసరికి ఒక చోట ఆగిపోతాడు.
ఆగిపోయినప్పుడు ఆ రాత్రి అంతా పడుకొని తెల్లవారు వెళ్దాం అనుకుంటాడు యాకోబు. అప్పుడు అక్కడ ఒక రాయిని తలగాడ కింద పెట్టుకొని రాత్రంతా కూడా పడుకుంటాడు. పడుకున్న తర్వాత అక్కడ నుంచి తెల్లవారి తన మామయ్య ఇంటికి కొన్ని దినాల తర్వాత చేరుకుంటాడు. అయితే ఆ పడుకునేటప్పుడు యాకోబు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ తలగాడని రాయిని తలగాడ కింద చేసుకుని పడుకునేటప్పుడు దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఏమిటంటే 20వ వచనం, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. యాకోబు రాత్రి పడుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. నా తండ్రి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాను, నా అన్నయ్య దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉన్నాను. ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళినా సరే, నా తల్లి సహోదరుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా సరే, అక్కడ దేవుడు నాకు తిండి పెట్టి నా కుటుంబాన్ని ఇచ్చి నన్ను పోషించి నన్ను దీవిస్తే తిరిగి మరలా నేను వచ్చినప్పుడు నేను ఎక్కడైతే తలగడగా రాయి చేసుకున్నానో, దాన్ని నిలబెట్టానో, దాన్ని దేవుని స్తంభముగా ప్రతిష్ఠించానో, అక్కడ నేను 10వ భాగమును దేవునికి నేను అర్పిస్తాను అని వాగ్దానం, అదే మొక్కుబడి చేసుకున్నాడు యాకోబు. మొక్కుబడి చేసుకున్నప్పుడు దేవుడు ప్రతి మొక్కుబడిని కూడా దేవుడు వింటాడు, అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము కూడా అదే భావించాలి. దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నప్పుడు, అయ్యో ఆయన వింటాడు కాబట్టి నేను జాగ్రత్తగా ఆలోచించుకొని మొక్కుబడి చేసుకోవాలి. యాకోబు అలాగే మొక్కుబడి చేసుకున్నాడు. నా కష్టపడిన దాంట్లో నేను 10వ వంతుని దేవునికి ఇస్తాను అని మొక్కుబడి చేసుకొని వెళ్ళిపోయాడు. మరి మనం ఎలాంటి వాళ్ళం అంటే చాలాసార్లు మొక్కుబడి చేసుకుంటాం. దేవుడికి ఇదిగో నేను ఎంత ఇస్తాను, అంత ఇస్తాను, నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను, లేకపోతే సంవత్సరం అంతా దేవుడి దగ్గర ఉంటాను, సంవత్సర కాలం అంతా కూడా ఏ వారమో దేవుని దగ్గర మానను, లేకపోతే పలానా వ్యక్తుల కొరకు నేను ప్రార్థన చేస్తాను అని దేవుని దగ్గర కొన్ని మొక్కుబడులు మనుషులు చేస్తారు. చేసిన మొక్కుబడులు చెల్లించకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు మనిషి చూడవలసి వస్తుంది. నీవు చేసుకున్నటువంటి మొక్కుబడికి తగినట్లుగా నీవు జీవించాలి. యాకోబు చెప్తా ఉన్నాడు, ఇదిగో ఏదీ లేదు ఆయన దగ్గర, ఏదీ లేదు, ఒట్టి గుడ్డలతో యాకోబు వెళ్ళాడు. కానీ నేను తిరిగి మరలా వచ్చేసరికి మాత్రము నన్ను కానీ దేవుడు దీవించి ఆశీర్వదించిస్తే నేను అందులో 10వ భాగాన్ని దేవుడికి ఇస్తాను అన్నాడు. అలాగన మన జీవితాల్లో దేవుడి దగ్గర తీర్మానం చేసుకున్న తర్వాత, దేవుడు యాకోబు అడిగిన ప్రకారముగా యాకోబుకి ఇచ్చిన తర్వాత, అమ్మా నాకు ఎంత వచ్చింది కదా, ఇంతలో నేను దేవునికి 10వ భాగం ఇచ్చేయాలా. ఎంత దీవించబడ్డాడు యాకోబు. తన మామ అసూయపడినట్లుగా, తన మామ కొడుకులు అనగా వాళ్ళ బామర్దులు అసూయపడే విధముగా యాకోబు ఆ ప్రాంతంలో దీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం. గొప్పగా దీవించబడి తిరిగి యాకోబు వచ్చాడు. అనుకున్న మాట ప్రకారంగా యాకోబు ఏం చేశాడు తెలుసా? ఆ మొక్కుబడులను దేవునికి చెల్లించాడు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను నేను. చూడండి, యాకోబు తలగాడగా పెట్టుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తన మామయ్య దగ్గర ఉన్నాడు. చూడండి, ఎప్పుడైనా మనం అనుకుంటాం దేవుడి దగ్గర నువ్వు ఇంట్లో ఎవ్వరూ లేకుండా తలుపేసుకొని దేవుడి దగ్గర నువ్వు ఒక తీర్మానం అంటే ఒక ఒడంబడిక దేవుని దగ్గర చేసుకున్నావు అనుకో. మధ్య ఒక మొక్కుబడి చేసుకున్నావు, ఎవరికీ తెలియదు, ఎవరికి చెప్పలేదు, నువ్వెవరికి చెప్పలేదు. ఆ తీర్మానాన్ని దేవుడు చూస్తాడు, వింటాడు. నువ్వు అనుకుంటావు రోజులు గడిచిపోయినా, నెలలు గడిచిపోయినా, సంవత్సరాలు గడిచిపోయినా అది నీకు జ్ఞాపకం ఉండకపోవచ్చు. అర్థమవుతుందా? నువ్వు దేవునితో చేసుకున్నది నీకు జ్ఞాపకం ఉండకపోవచ్చు. కానీ
దేవుడు మాత్రము ఎప్పటికైనా జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకో చెప్పమంటారా? యాకోబు ఆ బెయేర్షెబా దగ్గర నుంచి వెళ్ళిపోయి ఆ రాయి వేసుకొని ఆ రాత్రి పడుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ రాయి వరకు ఒకరోజు అయింది అంతే. అక్కడ నుంచి తన మామ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అయింది? 7 సంవత్సరాలు కష్టపడ్డాడు. 7 సంవత్సరాలు రాహేలు కోసం అంటే పెద్ద అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడు. ఇంకో 7 సంవత్సరాలకి రాహేల్ని ఇచ్చాడు. అంత ఎన్ని సంవత్సరాలు మొత్తం? 21 సంవత్సరాలు. 21 సంవత్సరాలేనా? 21 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు తన మామయ్య దగ్గర. 21 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళా అదే ప్రాంతం గుండా వచ్చాడు. అమ్మ అర్థమవుతుందా? అప్పుడు ఈయన చెల్లించినటువంటి మొక్కుబడి, ఇది ఏదైతే మొక్కుబడి చేసుకున్నాడో ఆ మొక్కుబడిని ఆయన అక్కడ చెల్లిస్తూ ఉన్నాడు. అంటే యాకోబు ఆ ప్రాంతంకి వెళ్ళిన తర్వాత, దీవించబడిన తర్వాత దేవునితో తాను చేసుకున్నటువంటి మొక్కుబడిని యాకోబు మర్చిపోలేదు. దేవుడు కూడా మర్చిపోలేదు. ఎన్ని సంవత్సరాలు మర్చిపోలేదు? 21 సంవత్సరాలు అయినా సరే దేవుడు మర్చిపోలేదు. మనం అనుకుంటామేమో దేవుడితో మొక్కుబడి చేసుకుని అది ఎప్పుడో అయిపోయిందిలే, అది ఎప్పుడో దేవుడితో అలా చేశానులే అనుకుంటామేమో. యాకోబు తిరిగి వచ్చి మొక్కుబడి చెల్లించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఈ మాట చదివి ముగిద్దాం. చూడండి 31వ అధ్యాయం 13వ వచనం. 31:13. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, నీవు ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడు నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను. నేను యాకోబుతో దేవుడు చెప్పాడంటే ఇప్పుడు 21 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు? నువ్వు బాగా దీవించబడ్డావు, రా వచ్చే అన్నాడా? అనలేదు. ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడును నేనే. ఏది జ్ఞాపకం చేసుకున్నాడు? ఎక్కడైతే నువ్వు రాయిని తలగడగా చేసుకొని మీ అమ్మ దగ్గర నుంచి మీ నాన్న దగ్గర నుంచి పారిపోయి వచ్చి పడుకున్నావో, అప్పుడు నువ్వు నాతో ఏ మొక్కుబడి అయితే చేసుకున్నావో ఆ దేవుడిని నేను అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడు మర్చిపోతాడు అనుకున్నావా? ఒకవేళ యాకోబు మర్చిపోవచ్చేమో, కానీ యాకోబును జ్ఞాపకం చేసేటప్పుడు చెప్పుతున్నటువంటి మాట ఏమిటంటే, నువ్వు ఎక్కడైతే నూనె పోసి రాతిని నిలబెట్టి ప్రతిష్ఠించావో, ఎక్కడైతే నా దగ్గర మొక్కుబడి చేసుకున్నావో ఆ దేవుడిని నేను ఆ దేశాన్ని విడిచిపెట్టి నీ తండ్రి ఇంటికి వచ్చి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాటిని దేవుడు జ్ఞాపకము చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే అక్కడ యాకోబుకి ఆలస్యం అవలే. యాకోబుకి నియమించినటువంటి దినాలు అలాగే ఉన్నాయి కాబట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కానీ మన జీవితాలలో మనము దేవుడి దగ్గర మొక్కుబడి చేసుకుని దేవుడి దగ్గర నుంచి అవసరత తీరిపోయిన తర్వాత కూడా మనము పట్టించుకోలేని వారంగా, ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకోలేని వారముగా మనము ఉంటే దానివలన మన శరీరానికి గాయములు, మన శరీరానికి దెబ్బలు, అది వ్యాధులు, రోగముల కింద చుట్టుకుంటుంది. కనుక ఎప్పుడైనా దేవుడి దగ్గర మొక్కుబడి చేసుకునేటప్పుడు ఆలోచించుకొని అది చేయగలిగితేనే చేయాలి. చెయ్యని పక్షములో నేను చేయలేను, నేను ఉండలేనని దేవుడి దగ్గర డైరెక్ట్గా చెప్పు. దానివల్ల నా దేవుడు కొట్టడు, దేవుడు గద్దించడు, దేవుడు తిట్టడు. నువ్వు ఎలాగైతే ఉండాలనుకున్నావో అలాగే ఉంటానని తీర్మానం చేసుకో. అంతేగాని నీవు చేయలేని పని, నువ్వు చెప్పలేనటువంటిది, నువ్వు మాట్లాడలేనటువంటి వాటిని నువ్వు చేస్తానని దేవుడి దగ్గర తీర్మానము చేసుకొని ఒడంబడిక చేసుకొని దానివల్ల వచ్చే నష్టాన్ని మనిషి కొని తెచ్చుకోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.